ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా ఉచిత ఫిజియోథెరపీ క్యాంపు నిర్వహించిన ఫిజియోథెరపీ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా లక్షపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత ఫిజియోథెరపీ క్యాంపు నిర్వహించిన వైద్యులు. ఈ సందర్భంగా మంచిర్యాల ఫిజియోథెరపీ అసోసియేషన్ కన్వీనర్ డాక్టర్ అజయ్ మాట్లాడుతూ, ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని పురస్కరించుకుని లక్షపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచిత అవగాహన క్యాంపు నిర్వహిస్తున్నామని, ఫిజియోథెరపీ చేసేందుకు ఎలాంటి వయసుతో సంబంధం లేదు, దీర్ఘకాలిక వ్యాధుల నిర్మూలనకు ఫిజియోథెరపీ ఉపయోగపడుతుంది. రోజు మనం చేసే దినచర్య కూడా ఫిజియోథెరపీలో భాగం. ప్రతి ఒక్కరూ ఫిజియోథెరపీపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. నమస్కారం, నా పేరు డాక్టర్ అజయ్, ఫిజియోథెరపిస్ట్, మంచిర్యాల ఐఐపి ఫిజియోథెరపీ అసోసియేషన్ కన్వీనర్. ఈరోజు ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం. ప్రతి ఏటా సెప్టెంబర్ 8వ తారీఖున ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం మనం జరుపుకుంటూ ఉంటాం. ఈసారి లక్షపేట్ సిహెచ్సిలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మనము ఫిజియోథెరపీ ఉచిత క్యాంపుని నిర్వహిస్తున్నాము. ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశము ప్రజల్లో ఫిజియోథెరపీ యొక్క అవేర్నెస్ పెంచడం కోసము ఈ క్యాంప్ అనేది ముఖ్యంగా మన లక్షపేటలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఫిజియోథెరపీ అనేది అన్ని వయసుల వారికి అవసరము. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు అందరికీ ఫిజియోథెరపీ అనేది చాలా అవసరము. ఫిజియోథెరపీ అనేది ప్రతిరోజు మనం ఉదయాన్నే బెడ్లోంచి లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మన జరిగే అన్ని కార్యక్రమాల్లో ఫిజియోథెరపీ అనేది అవసరము. ఈ ఫిజియోథెరపీని గుర్తించి ఫిజియోథెరపీ యొక్క ముఖ్యాన్ని గుర్తించి దీన్ని పాటిస్తే దీర్ఘకాలిక రోగాలకి మనం దూరం పెట్టవచ్చు. ఫిజియోథెరపీ అనేది కేవలము పక్షవాతము లేదా సర్జరీ తర్వాత చేసుకునేదే కాదు. ఫిజియోథెరపీ అనేది అన్ని వయసు వారికి ఫిజియోథెరపీ అనేది అవసరము. ఈ కార్యక్రమం చేయడానికి సహకరించిన నా తోటి మంచిర్యాల ఐఐపి సభ్యులకి, ఫిజియోథెరపిస్టులకి అండ్ హాస్పిటల్ సిబ్బందికి అండ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ గారికి అండ్ మెడికల్ ఆఫీసర్ సురేష్ సార్ గారికి అండ్ కృష్ణ సార్ గారికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.